శివస్వాతికర్ణుడు. పశ్చిమాంధ్రదేశము అనగా మహారాష్ట్రను నహపానుడు రాజ్యము చేయుచున్న కాలమునందు శివస్వాతి అను శాతవాహనుడు పూర్వాంధ్రదేశమును క్రీస్తు శకం 109 నుండి క్రీస్తు శకం 130 వరకు పరిపాలించాడు. బహుశతాబ్దముల నుండి ఆంధ్రరాజుల కింద సంరక్షణముగా ఉండి పరరాజుల వలన కాని పరదేశీయుల వలన కాని బాధింపబడక కష్టములెట్టివో తెలియని ఆంధ్రుల నడుమ వేష భాష మతాదులచే వేరుపడి భరతఖండము యొక్క తీక్ష్ణతమైన ఉష్ణస్థితికి దూరగులై దేహదాఢ్యమును బాహుబల సంపన్నతయును పౌరుషపును గల జాతుల వారు యవనాశక పహ్లవాదులు మిడతల దండవలే తండోపతండములుగా వచ్చి నివసించుయుండుట చేత కొంతకాలం ఆంధ్రదేశమున కలవరము కలిగి ఉన్నప్పుడు శివస్వాతి తన భుజపరాక్రమము చేత నొచ్చజాతుల వలన స్వదేశస్థులకు ఏ ఉపద్రవమును కలగకుండా కాపాడి రాజ్యపాలన చేసినది శ్లాఘపాత్రముగా నుండెను కాని తనకు పూర్వమునందుండిన మాండలకుడు మొదలగు రాజులు పశ్చిమాంధ్రదేశము అనగా మహారాష్ట్రను క్షాత్రపులకు కోల్పోవుటచే శాతవాహన వంశముకు కలిగిన అపకీర్తిని ఓర్చుకోలేకపోయినది ఒక కొరతగానే కనపడుచుండెను. అయినను శివస్వాతి తన చేతనైనది ఏదో చేసి ఉండెను కాని కేవలము నల్లరాతి విగ్రహం వలె కూర్చొని ఉండలేదు. యవనాశక పహ్లవాదుల విదేశ రాజులు శైవమతాచారమును అవలంబించి నాగరికులై పరిపాలింప సామర్థ్యము కలిగి ఉండుటకు విశేష కాలము పట్టకపోయినను స్వజాతి జనులు శైవమతాచారమును అవలంబించి హిందువులలో కలిసిపోవుటకు కూడా విశేష కాలము పట్టకపోదు. అట్టి సమ్మేళన కాలమున ఆంధ్రదేశమున కలవరము జన్మించుట సహజమే కాని వింత కాదు. ఈ మ్లొచ్చజాతుల వారు హిందువుల నడుమ కొంతకాలము నివసించుచుండి క్రమముగా కొందరు జైన మతమును కొందరు బౌద్ధ మతమును విశేష సంఖ్య గల వారు శైవమతావలంబుకులైరు గాని వారి దేహములందు మ్లొచ్చ రక్తము ప్రవహించుచుండుట చేత అప్పుడప్పుడు ఆంధ్రరాజులకు అధిక శ్రమ కలుగు చేయుచునే ఉండిరి.